దానికోసం 4 వంకాయలు 4 పచ్చిమిరకాయలు వేసానండి. పచ్చిమిరకాయలు ఘాటుగా ఉంటే 2 3 వేసుకోండి. ఇవి బాగా వేగనివ్వాలండి. వంకాయలు కూడా మగ్గనిచ్చి పచ్చిమిరకాయలు కూడా వేగనివ్వాలండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టి తర్వాత మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ పట్టాలండి. మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను. ఈ మిక్సీ పట్టింది ఉంది కదండి, చింతపండు పులుసులో వేసిన తర్వాత ఇలా కలపాలండి. దీంట్లో ఈ ఉల్లిపాయలు కొయ్యాలండి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఒక 1½ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఇంత చిన్న గడ్డ బెల్లం ముక్క వేసుకోవాలండి. కొంచెం చిరివేసి వేసుకుంటే సరిపోతుందండి. అది పులుపును ఉప్పు అంతా బెల్లం ముక్క సరి చేస్తుందండి. పులుపు వాటిలో కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అది వేసేసిన తర్వాత తాలింపు వేయాలండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేయాలండి. కొంచెం నూనె, అందుట్లో ఉన్న నూనె సరిపోద్దండి తాలింపుకి. నూనె వేడయ్యే వరకు వెయిట్ చేయాలండి. దాంట్లోకి తాలింపు దినుసులు వేయండి. 2 స్పూన్లు. ఒక ఎండుమిర్చి చేయాలండి. ఆ వేగుతూ ఉండగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇవి వేగుతున్నాయి కదండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అది కొంచెం దూరంగా చెడపటామంటున్నాయి. తర్వాత కొంచెం ఇంగు వేయాలండి. ఇంతే అండి. ఇక తాలింపు వేస్తే వంకాయ పచ్చి పులుసు రెడీ అండి. మీరు అన్నం తినే ముందు ఉల్లిపాయలు వేసుకోనండి, క్రిస్పీగా బాగుంటాయి. ఇంతేనండి, రెడీ అండి వంకాయ పచ్చి పులుసు. మీలో ఎంతమంది వంకాయ పచ్చి పులుసు తెలుసో నాకు కామెంట్ చేయండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఏం లేదండి, వంకాయ పచ్చి పులుసుకి కావాల్సింది 4 వంకాయలు, ఘాటు తక్కువ పచ్చిమిరకాయలు 4 వేసుకుని, ఘాటు ఎక్కువగా ఉంటే 2 వేయండి మీ కారాన్ని బట్టి. తర్వాత 2 వేపేసాలండి. తర్వాత తాలింపు పెట్టి దాంట్లోకి చింతపండు పులుసు కావాలండి. వంకాయ చారు రసంలోకి, పచ్చి పులుసులోకి ఇంత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టి ముందే వేయాలండి. నానబెట్టిన తర్వాత దాని పులుసు తీసుకోవాలి. పక్కన ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజుది, అంతేనండి. ఆ 2 కలిపి మిగతా నేను చూపించిన ప్రాసెస్ అండి.